నమస్కారం ఫ్రెండ్స్. గబ్బర్ సింగ్ ఈ పేరు చెప్తే చాలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. 10 ఏళ్ల క్రితం బాక్సాఫీస్ దగ్గర వాళ్లు సృష్టించిన సునామీ అలాంటిది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మాస్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని మార్చి 26న థియేటర్లలోకి రాబోతోంది. అయితే ప్రమోషన్స్లో భాగంగా రీసెంట్గా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్లో ఆరా ఆఫ్ ఉస్తాద్ అనే సెకండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వదులుకున్న 100 కోట్ల రెమ్యూనరేషన్ గురించి, 2012లో ఒక యాడ్ కోసం షారుఖ్ ఖాన్తో సమానంగా వచ్చిన ఆఫర్ని పవన్ కళ్యాణ్ ఎందుకు రిజెక్ట్ చేశారో హరీష్ శంకర్ చెప్పిన నిజాలు వింటే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. ఆ పూర్తి డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడా స్కిప్ చేయకండి. మల్లారెడ్డి కాలేజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ మాట్లాడుతూ ఆరా ఆఫ్ ఉస్తాద్ సాంగ్ గురించి చాలా ఎమోషనల్ విషయాలు పంచుకున్నారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన్ని పొగడటానికి రాసిన పాట కాదని, కంప్లీట్గా ఆయన లైఫ్ స్టైల్, ఆయన జర్నీపై ఉన్న పూర్తి అవగాహనతో పుట్టిన పాట అని చెప్పారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఈ పాటలో ఏ ఒక్క లైన్ విన్నా ఆయనే కళ్లముందు కనిపిస్తారని గర్వంగా చెప్పారు. పవన్ కళ్యాణ్కి పాలిటిక్స్లో కానీ, సినిమాల్లో కానీ సక్సెస్ అనేది రాత్రికి రాత్రే ఈజీగా రాలేదని, ఆ కష్టం, ఆ పోరాటమంతా ఈ పాటలో వినిపిస్తుందని హరీష్ అన్నారు. అభిమానులు పవన్ కళ్యాణ్కి పాలాభిషేకం చేస్తారు, కాని ఈ పాటకి మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ పాటాభిషేకం చేశారని, అలాగే లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు తన సిరాతో సిరాభిషేకం చేశారని హరీష్ శంకర్ చెప్పిన డైలాగ్ ఈవెంట్కే హైలైట్గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఎలా ఉండబోతోంది అనడానికి ఈ పాటలో ఉన్న ఒక్క డైలాగ్ చాలు. అదే నేను మెడముట్టుకుంటే తొడకొట్టినట్టే. ఈ డైలాగ్ వెనుక ఉన్న సీక్రెట్ని కూడా హరీష్ శంకర్ రివీల్ చేశారు. పవన్ కళ్యాణ్ గత 2 దశాబ్దాలుగా తన మెడమీద చేయి పెట్టుకునే ఒక ఐకానిక్ మేనరిజం చేస్తున్నారు కదా, దానికొక మౌఖిక ఎక్స్ప్రెషన్ ఇస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలోంచి పుట్టిందే ఈ డైలాగ్. సినిమాలో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఈ పాటకి ఇదే హుక్లైన్ అయితే బావుంటుందని హరీష్ ఫీలయ్యారట. ఈ లైన్ చెప్పగానే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఎగిరి గంతేశాడట. ఒక మాస్ హుక్లైన్తో కూడా ఇలాంటి ఫిలాసఫీ చెప్పచ్చా అని దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన కాంప్లిమెంట్ని హరీష్ గుర్తు చేసుకున్నారు. ఆ ఆరాకి ఖచ్చితంగా ఆస్కార్ పెన్నే కావాలనిపించి చంద్రబోస్ గారిని అడిగితే కేవలం 2 రోజుల్లో 8 గంటల వ్యవధిలోనే ఆయన ఈ అద్భుతమైన పాటను రాశారని హరీష్ చెప్పారు. ఇక ఈ ఈవెంట్లో హరీష్ శంకర్ చెప్పిన అతిపెద్ద విషయం పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి. పవన్ కళ్యాణ్ డబ్బుకి ఏమాత్రం లొంగని వ్యక్తి అని హరీష్ శంకర్ గట్టిగా చెప్పారు. 2012లో గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత చాలామంది నిర్మాతలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు వాళ్ల ప్రొడక్ట్స్కి బ్రాండ్ అంబాసిడర్గా యాడ్స్ చేయమని పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చారట. ఒక యాడ్ కోసం ఏకంగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తీసుకునేంత రెమ్యూనరేషన్ని పవన్ కళ్యాణ్కి ఆఫర్ చేశారట. ఆ యాడ్ని డైరెక్ట్ చేయమని ఆ సంస్థ వాళ్లు హరీష్ శంకర్నే అడిగారు. కాని అందులో కొన్ని ప్రొడక్ట్స్ చిన్నపిల్లలకు ఏమాత్రం మంచివి కాదని తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఆ ఆఫర్ని రిజెక్ట్ చేశారు. హరీష్ శంకర్ కళ్ల ముందే కొన్ని కోట్ల విలువ చేసే బ్లాక్ బస్టర్ యాడ్స్ని పవన్ వదిలేసుకున్నారట. ప్రజాశ్రేయస్సే ముఖ్యమని, డబ్బుకి అమ్ముడుపోని ఆయన క్యారెక్టర్, జర్నీ అంతా ఈ సాంగ్లో పెట్టడానికి ట్రై చేశామని హరీష్ ఎమోషనల్గా చెప్పారు. ఫైనల్గా సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంపై హరీష్ శంకర్ ఫ్యాన్స్కి ఒక సాలిడ్ క్లారిటీ ఇచ్చారు. ఎక్కడికి వెళ్లినా ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉండబోతోందని అందరూ అడుగుతున్నారని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ ఏమేం కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉంటాయని హామీ ఇచ్చారు. పవర్ స్టార్ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, అదిరిపోయే సాంగ్స్, డాన్సులు, పవర్ఫుల్ డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్ అండ్ యాక్షన్ ఇలా అన్నీ పర్ఫెక్ట్గా కుదిరాయట. సినిమా రన్ టైం దాదాపు 2 గంటల 35 నిమిషాలుంటాయి. అందులో ఏకంగా 2 గంటల పాటు పవన్ కళ్యాణ్ ఫుల్ లెంత్ రోల్లో కనిపిస్తారని, అభిమానులు తృప్తిగా ఆయన్ని స్క్రీన్ మీద చూసుకుంటారని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. శ్రీలీల, రాశీ ఖన్నా గ్లామర్ కూడా సినిమాకు ప్లస్ కానుంది. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మార్చి 26న ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద విస్ఫోటనం జరగబోతోంది. అభిమానుల కోసం 2 ఏళ్ల కసిని ఒకే సినిమాలో చూపించబోతున్నారు హరీష్ శంకర్. కేవలం డబ్బు కోసం అనారోగ్యకరమైన ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయనని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వంపై మీ అభిప్రాయమేంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే గబ్బర్ సింగ్ని మించి ఉస్తాద్ భగత్ సింగ్ రికార్డులు క్రియేట్ చేస్తుందా? కామెంట్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.